ఉత్తమ విద్య ఉజ్వల భవిష్యత్తు వాక్సన్ ఇంటర్నేషనల్ స్కూల్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక నర్సరీ టు 10th అడ్మిషన్స్ ఓపెన్. కానీ ఏమన్నా చేస్తున్నారా సార్ ప్రమోషన్స్ నిజంగానే బాగుంది కదా అసలు సార్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇప్పటి వరకు ఒక సినిమా రిలీజ్ అయిందంటే ప్రమోషన్స్లో రాక్షసుడు అంటే అనిల్ రావిపూడి గారు అనేవాళ్ళు. అవును బికాస్ తన కంటెంట్ ఏదో బయట content. అసలు జనాల్ని ఆకర్షితులను చేయడానికి ఆయన మ్యాజిక్కే వేరు. నెక్స్ట్ ఆ బ్రాండింగ్ సెలెక్ట్ చేసుకుంది మాత్రం ఆ సెకండ్ ప్లేస్లో ఇప్పుడు అంటే ప్లేస్ చెప్పొద్దు కానీ నిహారిక గారు ఉంటారు. అటు రాకాస ఇటు ఆట దట్టు ప్రోగ్రామ్ రిలీజ్ అయ్యి ప్రోమో హైలైట్ చేస్తారు. అవును అలా కాకుండా రఘు మాస్టర్ని వెల్కమ్ చేద్దాం అట్లా లేదు. మీరు వచ్చేటప్పుడే ఏదో ఒక చిన్న అవును. ఒక వామ్ ఉంటుంది, ఆడియన్స్ దగ్గర ఎలాగా ఉంటుంది, ఆ చిన్న వాకింగ్ కూడా అవును డిఫరెంట్ కాన్సెప్ట్స్తో కనిపిస్తున్నారు. అది చాలా బాగుంది ఆడియన్స్. బాగుంది సార్, వీళ్ళ డిజిటల్ మార్కెటింగ్ అంతా కూడా చాలా బాగుంది. అంటే వేరే ఏ ప్రోగ్రామ్స్ ఉండదు అలా. ఎంజాయ్ చేస్తున్నారు బాగా. బాగుంది ఓకే అండ్ చాలా పాజిటివ్గా ఉంది షో. సో దట్స్ మనకు కూడా పాజిటివ్నెస్ ఉంటే ఆ వైబ్రేషన్ తోటే మనం కూడా హ్యాపీగా ఫీల్ గోవాకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి చూడండి ఎంత బాగా కనెక్ట్ అయ్యామో. మీరు కూడా నవ్వుతున్నారు అసలు. అదే కదా నేను ఒకసారి టీవీలో చూసుకున్న తర్వాత బాగా నవ్వొచ్చింది నాకు. అంటే ఇంకా దట్ థింగ్ వాజ్ వెరీ గుడ్, బాగుంది. ఇంతకుముందు సార్ ఇంటర్వ్యూ చేయాలంటే కష్టపడాలి. ఇప్పుడు మీరే మాకు ఇస్తున్నారు లీడ్స్ కంటెంట్ అవునవును ఇట్లా ఇట్లా అడిగేలాగా చిన్నగా మేము కూడా కొంచెం అలా ఆ పంచులేస్తూ ఆ పని తీసుకునేలాగా ఉందన్నమాట. అదే వచ్చేస్తుంది కదా. ఓకే సూపర్ సార్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో ఈ కొలాబరేషన్ కొండదెల నిహారిక గారితో ఓకే ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. షీఈ్ లైక్ వెరీ ఫ్రెండ్లీ అండ్ నేను షోలో కూడా 2-3 times ఎక్స్ప్రెస్ చేశాను. అంటే డాన్స్ షో అంటూ ఏ ప్లాట్ఫామ్లో ఏ ఛానల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఛానల్ ఆర్ ఎనీ ప్లాట్ఫామ్ ప్రొడ్యూస్ చేస్తే నిహారిక లాంటి ప్రొడ్యూస్ చేయాలి, నిహారిక లాంటి వ్యక్తి ప్రొడ్యూస్ చేయాలి, నిహారికనే ప్రొడ్యూస్ చేయాలి. అండ్ ఆ డైరెక్టర్స్ నితిన్ భరత్ అయితేనే ఆ షోకి ప్రాపర్ కంటెంట్ ప్రాపర్ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్రెస్ కూడా చేశాను. దట్స్ షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ దోస్ అండ్ అందరితోటి ఫ్రెండ్లీగా ఉండడం. అట్లా యంగ్ ప్రొడ్యూసర్ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, అంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, ఎవరికి నిజంగా పెట్టచ్చు. అంతేగాని ఇలా పెద్దరికంగా ఉండేసరికి ఏమైపోద్ది, మొత్తం కట్ డౌన్ చేసేయండి, దాని క్వాలిటీ వాళ్ళనే తెచ్చుకోమనండి, ఈ టైప్ ఉంటాయి. బట్ ఒక యంగ్స్టర్గా తనకు కూడా మెంటాలిటీ అది ఎక్కడి నుంచి వస్తే ఇప్పుడు నాకైనా డబ్బులు తనకైనా తన ఇంట్లో ఎవరో ఇస్తారు. తను తెలుస్తుంది కదా, అదే నేను తెచ్చుకోవాలంటే ఎంత కష్టపడ్డాను, మరి వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. సో వాళ్ళకి కావాల్సిన థింగ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడంలో షీఈ్ నంబర్ 1 అండ్ షీఈ్ నాట్ మిస్సింగ్ ద తను ఇంకా 10 రూపాయలు ఎక్కువనే ఖర్చు పెడుతుంది కానీ బట్ క్వాలిటీకి మట్టుకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. అండ్ దట్ ఈస్ వాట్ పింక్ ఎలిఫెంట్ ఈస్. అంత పింక్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. ఏంటి పింక్ వేసుకొచ్చారు? అయ్యో అలా సింక్ అయిందా? అదే అదే ఓకే. మొన్న శంకర వరప్రసాద్ మూవీ సక్సెస్ మీట్లో చిరంజీవి గారు ఒక మాట చెప్పారు సార్. సుష్మిత గారు గోల్డ్ బాక్స్ ద్వారా హిట్ కొట్టారు, నిహారిక గారు కమిటీ కుర్రోళ్ళ ద్వారా హిట్ కొట్టారు, ఇప్పుడు రాకాస సూపర్ డూపర్ హిట్. ప్రొడక్షన్ వైపు వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ లెగసీ కొండదెల లెగసీ అనేది ఎంతో విధంగా వాళ్ళకి కంటిన్యూ అవుతోంది. అవును, ప్రొడక్షన్ సైడ్ ఉంది, ఇటు స్టార్ సైడ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. కానీ ఒక బరువు మీదేసుకుని ఇంకా బాధ్యతగా అటు సుష్మిత గారు కావచ్చు ఇటు నిహారిక గారు కావచ్చు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి డిఫరెంట్ పర్సెప్షన్లో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. అది కొంచెం మంచిగా అనిపిస్తుంది మెగా ఫ్యాన్స్కి. సో మీరేం చెప్తారు సార్ మెగా ఫ్యాన్స్? నాకైతే కొండదెల ఫ్యామిలీ అంటే ద వే హౌ దే ఆర్ ఎంకరేజింగ్ దేర్ చిల్డ్రన్. లైక్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి సార్ని ఆయన్ని ఎలా ఎంకరేజ్ చేశారు వాళ్ళు, తను అండ్ ఆయన కింది స్థాయి నుంచి అంత మెగాస్టార్ అయ్యి ఆయన బాటలో అందరూ వెళ్తుండగా ఇలా అమ్మాయిలు కూడా ఎంటర్టైన్మెంట్ దీంట్లో ఆ లెగసీ ఫాలో అవుతూ ఆ హోదాలో ఉంటూ అండ్ అందరికీ వర్క్ ఇస్తూ సో దాన్ని అలా పాజిటివ్ మోడ్లో తీసుకెళ్తున్నారంటే దే ఆర్ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్ గర్ల్స్ ఆల్సో. కంటెస్టెంట్స్ కూడా ఏంటి సార్ అసలు ఆ కంటెస్టెంట్స్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఎక్కడ దెబ్బలు తగులుతాయని కూడా ఆ ఫ్లిప్పులు ఏంటి సార్ అసలు, వాళ్ళు గాలి నుంచి ఒకళ్ళు వస్తున్నారు, పక్కన నుంచి ఒకళ్ళు వస్తున్నారు, అసలు ఎక్కడా కూడా ఒక బాడీ కేర్ అనేది కనిపించట్లేదు. ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు సార్ ప్రతి కంటెస్టెంట్. సెలెక్షన్స్ ఎలా చేశారు? పీపుల్ లైక్ రెప్యుటేషన్స్ ఎక్కడ లేవు, వీళ్ళు ఎక్కడ ఫ్రెష్ టాలెంట్స్ లైక్ అలా ఎత్తుకొని పట్టుకొచ్చారు అండ్ ఎవ్రీబడీ ఈస్ టూ టాలెంటెడ్. కానీ మాస్టర్ ఇప్పుడు మీరు జడ్జి పొజిషన్లో కూర్చున్నారు,
కానీ మీరు డాన్స్ ఆడుతున్నప్పుడు మీరు కొరియోగ్రఫర్ అవ్వడానికి ఆ పడిన కష్టాలు ఆ జర్నీ వీళ్ళు స్టేజ్ మీద పర్ఫామ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు గుర్తొస్తుంటుంది. దట్ టు ఎవ్రీ పర్సన్ ఎంత టాలెంట్ ఉన్నా ఎవ్రీడే విల్ లర్నింగ్. సో ఇది మీకు ఇంకొక ఎలా ఉంటుందంటే న్యూ ఐడియాస్కి ఒక పాత్ క్రియేట్ అయినట్టు ఉంటుంది, వాళ్ళకి సజెషన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. కొంతమంది చిన్న చిన్న మూమెంట్స్ చేస్తున్నప్పుడు మీరు చాలా స్టేజ్ మీదకి వచ్చి మరి వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు, వాళ్ళకి నిజంగా ₹1,00,00,000 ఇచ్చినంత ఆనందంగా అయ్యో ఉంటుంది. అది అప్రిసియేషన్ లేకపోతే మనం కూర్చొని వేస్ట్. అక్కడ అప్రిసియేషన్ ఇస్తేనే కదా. ఇప్పుడు మనం క్రికెట్లో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా ఒక యంగ్స్టర్కి ధోని అనేవాడు అంతమందిని యంగ్స్టర్స్ని ఒక ఎరా నుంచి పట్టుకొచ్చారు కాబట్టి ఇవాళ ఇండియా ఈజ్ #1. కరెక్ట్. ఆ ఇన్స్పిరేషన్ లేకుండా అంటే అలానే సీనియర్స్ ఇదని కాదు, నేను అనేది ఏంటంటే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి డెఫినెట్గా అప్కమింగ్ వాళ్ళకు. అండ్ డెఫినెట్గా ఐడియాస్ కానీ లేదా డిప్లొమాటిక్ వేలో ఇఫ్ యూ సే ద జడ్జ్మెంట్ ఇన్ డిప్లొమాటిక్ వే వాళ్ళ హర్ట్ గారు వాళ్ళకు ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది అండ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనే ఒక ఆలోచన ఇవ్వడం అనేది నిజంగా ఇట్స్ గుడ్ థింగ్. అదొక ఎవ్రీడే. ఇప్పుడు 4 పర్ఫామ్ చేశారు ఒక ఎపిసోడ్లో అంటే 4కి 4 డిఫరెంట్ వేస్లో చెప్పాలి, మొనాటనీ రాకూడదు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎంకరేజివ్గా ఫీల్ అవ్వాలి, అన్నీ ఉండాలి. సో ఇట్స్ నాట్ ఈజీ థింగ్ ఆల్సో. జడ్జ్మెంట్ అనేది కూడా ఏదో సింపుల్గా బాగుంది బాగాలేదు అనేది కాదు అసలు. అసలు ఆ పర్ఫామ్ చేసిన అతను ఎలా తీసుకుంటాడు అనేది కూడా ఇంపాక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు మీరు అన్నట్టు స్టేజ్ మీదకి వెళ్ళి ఆ గెస్ట్ అది ఇస్తే నిజంగా బాగుంటాయి, వాళ్ళకు 100 రెట్లు ఎనర్జీ వస్తుంది నెక్స్ట్ ఇంకోటి క్రియేట్ చేయడానికి. సార్ మీ లైఫ్లో మీరు స్టార్టింగ్ జర్నీ చేసే టైంలో స్ట్రగుల్స్ నుంచి ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటప్పుడు ఒక హోప్ ఉంటుంది కదా, అప్రిసియేషన్ ఉంటుంది కదా, గుర్తుందా ఏదైనా ఒక మెమరబుల్ అప్రిసియేషన్? నేను ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ స్ట్రగుల్, ఐ సే ఇట్ యాజ్ ఎ ప్రాసెస్. ఓకే. మీకు ఇష్టమైన పని ప్రాసెస్ ఏంటి? ఒక డాన్సర్ తర్వాత సైడ్ డాన్సర్ నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఇఫ్ యూ ఆర్ కేపబుల్ అండ్ ఇఫ్ యూ ఆర్ లైక్ విల్లింగ్ టు గో అప్వర్డ్, ఇంకొక స్టెప్ ఎక్కాలనుకుంటున్నప్పుడు మనల్ని అబ్జర్వ్ చేసే కొరియోగ్రాఫర్ చూస్తాడు, అరే ఈ 10 మంది డాన్సర్ల కంటే ఒక ఎక్స్ప్రెషన్లో ఏదో ఒక టాలెంట్ ఎక్కువ ఉంది వీడి దగ్గర, రా నా దగ్గర అసిస్టెంట్ ఉండు. అలా వెళ్ళాము. ప్రభుదేవ గారికి చేశాను, ఇక్కడ చాలామంది మాస్టర్స్కి అసిస్టెంట్ చేశాను. అండ్ ఆ టైంలో మాస్టర్స్ నుంచి అప్రిసియేషన్ కాకుండా నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే హీరోలు అందరూ చూసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి హీరోలాగా చేసి చూపిస్తే వాళ్ళు ఓపెన్ నేను ఇలా చేయాలా అని చూసారు. సో అలా చేసేటప్పుడు హీరోలు దృష్టిలో పడ్డప్పుడు అదే టైంలోనే అల్లు అర్జున్ గారు చూసి, అరే రఘు నేను నీకు డెఫినెట్గా నీ స్టైల్ బాగుంది, నీది బాగుంది, అందరికంటే డిఫరెంట్గా, సో డెఫినెట్గా నీకు నేను ఛాన్స్ ఇస్తాను అనడం. అండ్ ఆ ప్రాసెస్ నుంచి ముందుకు వెళ్ళాలి. సో యూ హ్యావ్ టు డేర్ దట్, యూనో వెళ్ళి ముందుకెళ్ళి నాకు ఇస్తే నేను చేస్తాను అన్నప్పుడు డెఫినెట్గా ఆయన ఇస్తున్నప్పుడు యూ గాట్ ద ఛాన్స్ అండ్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. అక్కడి నుంచి ఒక సాంగ్ పడితే వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్. ఐ సే లైక్ ఐ డోంట్ సే ఇట్ యాజ్ ఎ హార్డ్ వర్క్, ఐ సే ఇట్ యాజ్ ఎ ప్రాసెస్. మనం చదువు ఎలా చదువుకుంటామో అంతే అది. బట్ స్ట్రగుల్స్ అనేవి ఇప్పుడు మనం క్లాస్ రూమ్లో ఒక 50 మంది స్టూడెంట్స్ ఉంటాయి, ఎవడో ఒక్కడేగా టాపర్ అయ్యేది, అందరు టాపర్లు అయితే కాదు, 10 మంది లేదా 50 అది ఏదో మనకు అది దట్ ఈస్ లక్కీ థింగ్. సూపర్. టాలీవుడ్లో ఎవరినైనా కూడా ఏ జనరేషన్లో ఉన్న వాళ్ళైనా కూడా మీకు ఫేవరెట్ డాన్సర్స్లో యాక్టర్స్లో ఎవరు ఇష్టం అంటే ఖచ్చితంగా ఫస్ట్ కొన్ని ప్లేసెస్లో ఫస్ట్ ప్లేస్లో అయితే అల్లు అర్జున్ గారు ఉంటున్నారు సార్. అంతే కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ అవకాశం వచ్చినప్పుడు ఎవరు అంటే దేవుడితో సమానం ఉండాలని డెఫినెట్గా మనం వాళ్ళ ఇష్టమా అని కాదు, వాళ్ళని అలా ఉంచుకుంటాం మన స్థాయిలో, మన ఆలోచన స్థాయిలో. దే విల్ బి లైక్ టాప్. ఓకే. మీరు ప్రేమే కాదు కాటుకు కళ్ళు కూడా ఎంతో మంది కాటుకు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా ఫేవరెట్ మీరు. అటు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కి అనుష్క గారి ఫ్యాన్స్ కి ఎప్పటికీ మెమరబుల్ సాంగ్స్ సార్. యాక్చువల్లీ మళ్ళీ అప్పుడు అంటారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. సో అలాంటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ సాంగ్స్కి ఇప్పటికీ మేము ఫిదా అవుతూ మీ స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్న వాళ్ళమే, ఆ జనరేషన్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళమే. సో ఇంకా మంచి మంచి సాంగులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ ఫైనల్గా మన ఆట గురించి మళ్ళొక్కసారి ఇప్పుడు ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో మీ విషెస్ అంటే. ఆడియన్స్ చూస్తున్న వాళ్ళందరికీ తెలిసిపోయింది ఏంటంటే ఆట అనేది ఇట్స్ లైక్ యూనో కంప్లీట్ డ్యాన్స్ షో, కంప్లీట్ ఎంటర్టైనింగ్ షో. అండ్ నేను ఒకటే చెప్తున్నాను, డ్యాన్స్ షో అంటే ఆట లాగే ఉండాలి. ఇప్పుడు నిహారిక గారు ప్రొడ్యూసర్ లాగా నిహారిక గారే ఉండాలి అండ్ డైరెక్టర్ నితిన్ భరత్ లాంటి వాళ్ళే ఉండాలి. అలాంటి షో అయితే అది ఒక ఆట అవుతుంది అండ్ కంప్లీట్ entertaining and complete talent performance.